నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర విద్యా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతున్న ఒక హిస్టారిక్ డెసిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విద్యార్థుల పౌష్టిక ఆహారానికి సంబంధించి తీసుకున్న భారీ మార్పులను, దాని వెనుక ఉన్న పూర్తి ప్లానింగ్ని ఈ విశ్లేషణలో మనం డీకోడ్ చేయబోతున్నాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు తెలంగాణ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం, మెనూలో వచ్చిన మార్పులు, దీనికి అవసరమైన కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బడ్జెట్, రాష్ట్రవ్యాప్తంగా దీని ఇంపాక్ట్ అండ్ ఫైనలీ ముఖ్యమైన కెరియర్ గైడెన్స్ అప్డేట్స్. మొదటి విభాగం తెలంగాణ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం. విద్యార్థులకు ఇదొక కొత్త వెలుగు అని చెప్పొచ్చు. సాధారణంగా ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్లే హడావిడిలో సరిగ్గా తినరు, అవునా? ఈ సమస్యకి చెక్ పెడుతూ ఈ కొత్త తెలంగాణ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం రాబోతోంది. ఇది కేవలం ప్రైమరీ స్కూల్స్ వరకే పరిమితం కాలేదండి. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి మొదలుకొని ఏకంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల వరకు అందరికీ ఉదయం అల్పాహారాన్ని అందించబోతున్నారు. ఉదయం పూట కడుపు నిండా ఆరోగ్యకరమైన ఆహారం తింటేనే కదా క్లాస్లో ఏకాగ్రత అద్భుతంగా ఉండేది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ అద్భుతమైన కార్యక్రమం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందబ్బా అని మీరు ఆలోచిస్తుండొచ్చు. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ పథకం రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి అఫీషియల్గా లాంచ్ కానుంది. అండ్ ఇందులో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకే పరిమితమైన ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది నిజంగా విద్యార్థుల సంక్షేమం దిశగా ఒక పెద్ద గేమ్ చేంజర్ కదూ. రెండవ విభాగం పౌష్టికాహారం మెనూ విస్తరణ. అదేనండి, మెనూ అప్గ్రేడ్. సరే, మరి వాళ్ల ప్లేట్లల్లో, గ్లాసుల్లో ఏముండబోతోంది? ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వారంలో 3 రోజుల పాటు రాగిజావ ఇస్తున్నారు కదా. ఇప్పుడు దానికి తోడుగా మిగిలిన 3 రోజులు పాల పంపిణీని యాడ్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఎదుగుతున్న వయసులో రాగిజావ ద్వారా ఐరన్, పాల ద్వారా కాల్షియం, ఈ రెండూ కలిస్తే విద్యార్థుల ఆరోగ్యానికి ఇంకేం కావాలి? ది బెస్ట్ ఫౌండేషన్ పడుతుంది. అయితే అందరికీ ఒకేలా కాకుండా ఎంత పాలివ్వాలి అనేది వయస్కి తగ్గట్టుగా చాలా సైంటిఫిక్గా ప్లాన్ చేశారు. ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ఉన్న చిన్నపిల్లలకు ఒక్కొక్కరికి 100 మిల్లీలీటర్ల పాలిస్తారు. అదే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న కాస్త పెద్ద పిల్లలకు వారి ఫిజికల్ గ్రోత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 150 మిల్లీలీటర్ల పాలను ఇవ్వనున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్, రైట్? మూడవ విభాగం కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బడ్జెట్. నిధుల కేటాయింపు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంత భారీ కార్యక్రమాన్ని అమలు చెయ్యాలంటే మాటలా? తెర వెనుక చాలా పెద్ద కసరత్తే జరగాలి. బడ్జెట్ చూస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాల 299.90 కోట్ల రూపాయలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణం కోసమే ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఎస్టిమేట్ చేసింది. నాణ్యమైన ఆహారాన్ని అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో వండటానికి ఈ స్థాయి పెట్టుబడి పెడుతున్నారంటే ఈ ప్రాజెక్ట్ పట్ల వారికున్న కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఖర్చంతా ఎవరు భరిస్తారు? ఒక్కో కిచెన్కు అయ్యే వ్యయంలో ఏకంగా 70% ప్రభుత్వం తన వాటాగా భరిస్తోంది. ఇక మిగిలిన 30%, అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించే బాధ్యతలను ఆసక్తి చూపే ఎన్జీఓలకు, అంటే స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనున్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వంతో పాటు మన సొసైటీ కూడా ఇందులో చేతులు కలుపుతోందన్నమాట. ఈ కిచెన్ నిర్మాణ పనులు ఎలా జరగబోతున్నాయంటే, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39 చోట్ల సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఇప్పటికే ఉన్న 7 కిచెన్లను మోడర్నైజ్ చేస్తారు. మిగిలిన 32 కిచెన్లను పూర్తిగా కొత్తగా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఏమాత్రం లేట్ అవ్వకుండా ఫస్ట్ ఫేజ్ కింద ఇప్పటికే ఏకంగా 180 కోట్లను ప్రభుత్వం శాంక్షన్ చేసేసింది కూడా. ఇక 4వ విభాగం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులపై ప్రభావం. క్షేత్రస్థాయిలో ఈ భారీ ప్రయోజనం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈ స్కీమ్ స్కేల్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మొత్తం 26,561 విద్యాసంస్థల్లో ఈ పథకం అమలు కాబోతోంది. అంటే ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోని ప్రభుత్వ బడులు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజులకు ఈ పోషకాహార కార్యక్రమం చేరువవుతుంది. దాట్స్ అ మ్యాసివ్ కవరేజ్. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోనే అసలైన నంబర్ గురించి మాట్లాడుకుందాం. 20.29 లక్షల మంది విద్యార్థులు. అవునండి, అక్షరాల 20 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈ తెలంగాణ బ్రేక్ఫాస్ట్ మరియు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు,
ఆరోగ్యంగా ఉత్సాహంగా ఎదుగుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తును నిర్మించబోయే 20 లక్షల మంది యువత ముఖచిత్రం. ఎంతద్భుతంగా ఉందో కదా. 5వ మరియు చివరి విభాగం కెరియర్ గైడెన్స్ మరియు అప్డేట్స్. ఇలాంటి విద్యాపరమైన పాలసీలు, స్టూడెంట్స్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తీసుకురావటమే మా మెయిన్ మోటో. ఈ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఎడ్యుకేషనల్ టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. ఇక విద్యార్థులకు మంచి ఆహారం ఎంత అవసరమో సరైన కెరీర్ ప్లానింగ్ కూడా అంతే ముఖ్యం కదా. ప్రొఫెషనల్ మరియు ఎక్స్పర్ట్ కెరీర్ కౌన్సిలింగ్ కోసం మీరు హైదరాబాద్లోని మెంటోర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారిని సంప్రదించవచ్చు. వీరి ఆఫీస్ నారాయణగూడలోని కుబేర టవర్స్ 3వ అంతస్తు ఫ్లాట్ నంబర్ 302లో ఉంది. మీరు వాళ్ళని డైరెక్ట్గా 9849996650 నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా www.mentormatrix.in వెబ్సైట్ను కూడా విజిట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, సరైన టైంలో తీసుకునే సరైన గైడెన్స్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఫైనల్గా ముగించే ముందు మీకొక చిన్న ప్రశ్న. కేవలం కడుపు నింపడమే కాకుండా పాలు, రాగిజావ లాంటి అద్భుతమైన పౌష్టికాహారాన్ని ఏకంగా ఇంటర్మీడియట్ స్థాయి వరకు అందించే ఈ భారీ అప్గ్రేడ్ రాబోయే రోజుల్లో మన తెలంగాణ విద్యార్థుల అకాడమిక్ పర్ఫార్మెన్స్ని, వాళ్ల భవిష్యత్తుని ఇంకెంతగా మార్చేయబోతోందంటారు? ఇది ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఒక పెద్ద పాజిటివ్ విప్లవాన్నే తీసుకొస్తుందని ఆశిద్దాం. ఈ విశ్లేషణను ఇంతసేపు ఆసక్తిగా విన్నందుకు థ్యాంక్యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషనల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.